సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న రెండవ ఛాలెంజ్ జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు. ఈ ఛాలెంజ్ కూడా చాలా సింపుల్. ఈ ఛాలెంజ్ గెలవడానికి మీరు చేయవలసిందల్లా ఒక బాస్కెట్లో ఉన్న 8 బాల్స్ని తీసుకువెళ్ళి మరొక బాస్కెట్లో వేయడం. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బాల్స్ని ఒకవైపు నుంచి మరొక వైపుకి సీసా మీదుగా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకువెళ్ళాలి. సీసాకి ఉన్న బాస్కెట్లో వేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ కూడా చాలా సరదాగా ఉంది కదా. మరొక ట్విస్ట్ ఏంటంటే ఈ బాల్స్ని మీరు కేవలం 8 నిమిషాల్లో వేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్లో భాగంగా ఇరు క్లాన్ల నుంచి చెరొక సభ్యులు పాల్గొనాల్సి ఉంటుంది. మీ ముందు ఇరు క్లాన్లకి తల ఒక సీసా పెట్టబడి ఉంది. అలానే సీసా పక్కన 8 బాల్స్ పెట్టబడి ఉన్నాయి. స్టార్ట్ బజర్ మోగగానే బాల్స్ని తీసుకొని సీసా పైన నడుస్తూ సీసాకి మరొక వైపు ఉన్న బాస్కెట్లో వేయాల్సి ఉంటుంది. ఇలా 8 నిమిషాల్లో ఛాలెంజ్ ముగిసే సమయానికి ఏ సభ్యుడైతే ముందుగా బాల్స్ అన్నిటినీ బాస్కెట్లో వేస్తారో ఆ సభ్యుడు ఈ ఛాలెంజ్ విజేతగా నిలిచి ఒక వైల్డ్ కార్డ్ని ఆపడంతో పాటు ₹1,50,000 ప్రైజ్ మనీకి యాడ్ చేయగలుగుతారు. ఒకవేళ ఇరు క్లాన్ల సభ్యులు 8 నిమిషాల్లో ఈ ఛాలెంజ్ని పూర్తి చేయలేకపోతే బిగ్ బాస్ ఒక వైల్డ్ కార్డ్ని యాడ్ చేస్తారు. రూల్స్: సీసా మీద ఒక వైపు నుంచి మరొక వైపుకి నడుస్తూ వెళ్ళే సమయంలో బాల్ కింద పడినా, ఒకవేళ సభ్యుడు కిందకి దిగిపోయినా, బాస్కెట్లో వేసిన బాల్ కింద పడినా వెనక్కి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి ఒక బాల్ని మాత్రమే తీసుకువెళ్ళాలి ఉంటుంది. స్టార్ట్ బజర్ మోగగానే ఛాలెంజ్ని మొదలుపెట్టి ఎండ్ బజర్ మోగగానే ఛాలెంజ్ని ఆపేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్ పూర్తవగానే వెళ్ళి కొట్టాల్సి ఉంటుంది. సంచాలకుడి యొక్క బాధ్యత 8 బాల్స్ని బాస్కెట్లో వేసిన సభ్యుడిని విజేతగా ప్రకటించి ఛాలెంజ్ సవ్యంగా జరిగేలా చూసుకోవడం. ఛాలెంజ్ జరిగే సమయంలో ఇరు క్లాన్ సభ్యులు లైన్ వెనుక నిలబడాల్సి ఉంటుంది. సంచాలకుడు బెల్ పక్కన నిలబడాల్సి ఉంటుంది. కింద పడిపోయిన బాల్ని సంచాలకుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్న బాస్కెట్లో వేయాల్సి ఉంటుంది. సీసాకి ఉన్న బాస్కెట్లో ఉన్న బాల్స్ని కావాలంటే అరేంజ్ చేసుకోవచ్చు. సీసా మీద ఒకవైపు నుంచి మరోవైపుకి నడుస్తూ వెళ్ళే సమయంలో బాల్ కింద పడినా, ఒకవేళ సభ్యుడు కిందకి దిగిపోయినా, బాస్కెట్లో వేసిన బాల్ కింద పడినా వెనక్కి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి ఒక బాల్ని మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. స్టార్ట్ బజర్ మోగగానే ఛాలెంజ్ని మొదలుపెట్టి ఎండ్ బజర్ మోగగానే ఛాలెంజ్ని ఆపేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్ పూర్తవగానే బెల్ని కొట్టాల్సి ఉంటుంది. సంచాలకుడి యొక్క బాధ్యత 8 బాల్స్ని బాస్కెట్లో వేసిన సభ్యుడిని విజేతగా ప్రకటించి ఛాలెంజ్ సవ్యంగా జరిగేలా చూసుకోవడం. ఛాలెంజ్ జరిగిన సమయంలో ఇరు క్లాన్ సభ్యులు లైన్ వెనుక నిలబడాల్సి ఉంటుంది. సంచాలకుడు బెల్ పక్కన నిలబడాల్సి ఉంటుంది. కింద పడుతున్న బాల్ని సంచాలకుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్న బాస్కెట్లో వేయాల్సి ఉంటుంది. సీసాకి ఉన్న బాస్కెట్లో ఉన్న బాల్స్ని కావాలంటే అరేంజ్ చేసుకోవచ్చు. అది సీసాకి ఉన్న బాల్ చేసుకోవచ్చు. నేను ఒక 3-4 పెట్టాక ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకో బాల్ పెట్టినప్పుడు అక్కడికి ఒక బాల్ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ జట్టుకొని అది పెట్టుకొని సెట్ చేసుకొని రావాలి. మళ్ళీ దిగి మళ్ళీ బాల్ తీసుకుని మళ్ళీ నబిల్లా ఫస్ట్ ఎవరు పిక్చర్ ఇస్తారు చెప్పండి. ఓకే
ఫ్రెండ్ ఎవరు మాట్లాడుతున్నారు? ఫ్రెండ్ చేస్తాను ఓకే నువ్వు లైక్ చాలా పడ్డారు చాలా హెవీ అది చాలా హెవీ అప్పుడే కదా బాయ్స్ మంచి నచ్చుకోవచ్చు లైక్ కొద్దిగా లైట్ వెయిట్ అయితే పాయింట్స్ ఒకవేళ ఆ బాస్కెట్ బాల్స్ పెట్టగానే మనకి లైట్ వెయిట్ కావాలి ఎక్కువ జంప్ కోసం బాల్స్ మొత్తం వెరీ సింపుల్ మెల్లగా వెళ్ళాలి మెల్లగా రావాలి అడవి మధ్యలోనే నా ఇప్పుడు రోజుగా 100% టైట్ నువ్వు నది తెలుగు సబ్జెక్ట్ పెద్ద పనులు మధ్య నుంచి ఇలా ఉంటుందా తర్వాత చిన్న 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 గోధుమ కాబట్టి మళ్ళీ ఈ 2 గోధులు తిరుగుతుంటాయి పడగలు ఈ సైడ్ ఉంటుంది ఈ సైడ్ ఉంటుంది అక్కడ 6 7 గోల్స్ అవుతుంది అక్కడ ఎలా ఉంటారా నాకు రెండు దాంట్లో తీసుకుంటాను సో దాని తర్వాత చిన్న బాల్ వేసుకోవాలి ఆ 2 బాల్ని చిన్న బాల్ని ఆపుతుంది కింద పడుతున్నాను చిన్న బాల్ని 2 బాల్ని లాస్ట్ పెద్ద బాల్ వేసుకోవాలి అది ఇక్కడ చెప్తాయి ఇప్పుడు పట్టుకోవాలి లాస్ట్ పెద్ద బాల్ పట్టుకోవాలి ఆ చిన్న బాల్స్ ఇక్కడ తీసి దాన్ని చెప్పేసి లాస్ట్ మళ్ళీ ఫస్ట్ బాల్ అయితే తప్పకుండా అవుతుంది అక్కడ తీసుకుంటుంది ఇంకా చూపిస్తాను ఒక్కసారి ఇక్కడ స్పీడ్ చిన్న బాల్స్ ఇక్కడ పెద్ద బాల్ సపోర్ట్ పెద్ద బాల్స్ చిన్న బాల్ ఎప్పుడైనా కానీ చిన్న బాల్ దాని తర్వాత పెద్ద బాల్ చేయడానికి చూస్తే పరిస్థితులకి ఇది లేదు ఒకవేళ పెద్ద బాల్ చిన్న బాల్ పెట్టినప్పుడు ఒకవేళ ఇది పడుతుందనుకో చిన్న వాళ్ళు వచ్చి మా అంటే దీనికి అనుకుంటే ఎక్కువ మందితో బయటికి వెళ్తుంది సో 2 బాల్స్ పెట్టి చిన్న బాల్స్ పెట్టి ఒక పెద్ద బాల్ ఇవన్నీ చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి ఏం కాదు ఏం అవ్వదు ఇది ఒక్కటి అవుతుంది వద్దు డిస్టర్బ్ అవుతుంది అయితే చూసినాను ఫస్ట్ ఇంకొకటి కూడా నచ్చింది ఏంటంటే 2 లెగ్స్ మొత్తం బయట కూడా స్కిప్ కూడా చేయవచ్చు డౌన్ అప్ అండ్ డౌన్ అయినా కూడా డాన్స్ చేయాలి బాడీ డాన్స్ డౌన్ అది వచ్చిన బయట సామాన్లు నాకు వీడియోలో చాలు చాలు వెరీ స్టడీ కొంచెం వచ్చేటప్పుడు స్లో చాలు అది ఒక్కల కింద ఒక్కల కింద ఒక్కల కింద
మెల్ల 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 అది ఇంకా ఏగా ఇంకొంచెం లెఫ్ట్ లెగ్ ముందు కంట్రోల్ ద బాల్ లెఫ్ట్ లెగ్ ఆడ తీసుకో పట్టీల మధ్యలో లెఫ్ట్ లెగ్ సూపర్ సూపర్ ఐ థింక్ బ్యాలెన్స్ పోవాలి నువ్వు వెనకాల ఉన్న లెగ్ మీద బేస్ చేసుకోండి సూపర్ మనీ సూపర్ బ్యాలెన్సింగ్ ఓకే బ్యూటీ వా లెఫ్ట్ లెగ్ ఇంకా ముందుకు వెళ్ళొచ్చు మెల్లగా మెల్లగా మనీ నువ్వు ఎలా బ్యాలెన్స్ చేయాలంటే అలా బ్యాలెన్స్ చేయాలి నువ్వు వెళ్ళి ముందుకు వెళ్ళేసి ముందుకు వెళ్ళి ఎలాగే ఒకటే కొద్దిగా మెల్ల స్లో స్లో విష్ణు ఏం చెప్పకు విష్ణు ఏం చెప్పకు మీరు సైలెంట్గా ఉండండి అందరూ పెద్ద ఫోకస్ మామ పట్టి మధ్యలో కాదు ప్లీజ్ చేస్తారా మీరు సైలెంట్ ఉంటే నేను చేసుకుంటాను మెల్లగా ఓకే ఓకే గుడ్ ఓకే 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 బ్యూటిఫుల్ మెల్లగా ప్లీజ్ దిగేటప్పుడు మెల్లగా ప్లీజ్ దిగేటప్పుడు మెల్లగా ప్లీజ్ దిగేటప్పుడు చేస్తున్నాను వాళ్ళకి అర్థమైంది మనీ అమేజింగ్ మనీ మెల్లగా సుమ్మా మనీ సుమ్మా వెరీ స్లో బ్యాలెన్స్ కింద కొంచెం పర్లేదు స్లోగా అది 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 అంతే అంతే ఇది వెరీ గుడ్ స్లో లవ్లీ అశ్విన్ మెల్లగా ఇసిరాయి అటు ఆ బాళ్ళకి అవతల ఇసిరాయి మళ్ళీ మరి కొంచెం కిందకి వచ్చి ఇసిరేయడానికి ఇట్లా పుట్టుక పడుతుంది ఓకే పడుతుంది వెళ్ళుమా కొంచెం పైకి వచ్చాయి వదిలేస్తాండి రాదది ఇంకొంచెం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం కాదు సేమ్ థింగ్ మనకి కొంచెం కిందికి వేసే బాల్ కొంచెం పైన త్రో చేయాలి అంతే బాల్ కొంచెం ముందు కానీ లెఫ్ట్ది సెంటర్కి రావాలి yes Lovely money. Same concept. calm down Same idea. Please. ఒక్క రిక్వెస్ట్ అంతే మెల్లిగా రా గుడ్ జాబ్ బేటా సేమ్ లవ్లీ అరేంజ్ చేయొచ్చా మనం కూడా లేదు వాళ్ళు ప్లేయర్స్ సూపర్ లవ్లీ నిఖిల్ టైం మనీ నిమిషాలు ఉన్నాయి మెల్లిగా గుడ్ యూ డూయింగ్ గుడ్ మెల్లిగా 4 నిమిషాలు ఉన్నాయి కదా మెల్లిగా మెల్లగా ఓకే 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 అది స్లోగా వెళ్తే కూడా సంచాల ప్లీజ్ బి రెడీ అండ్ జస్ట్ ట్రై కిందకి అవసరం లేదు మనీ ఎక్కడ వెళ్ళు మెల్లగా ఓకే స్లైడ్ ద బాల్ ఇట్స్ ఓకే స్లైడ్ ద బాల్ మనీ వెరీ స్లో బ్యాక్ వెళ్ళు మెల్లగా బ్యాక్ బాల్ దగ్గర పెట్టేది మీరు ఆగండి రా నేను చేస్తా ప్లీజ్ మాట్లాడకండి దగ్గర బ్యాలెన్స్ స్లైడ్ ద లెగ్ ఓకే కమ్ స్లైడ్ చేసుకుంటూ రావాలి ఓకే అరేంజ్ చేయాల్సిందే గోల్ అరేంజ్ చేయాలి అందుకే దట్స్ ఓకే కరెక్ట్ అదే అడ్జస్ట్ చేసుకోవాలి టైం ఏంటంటే ఆ లాస్ట్ బాల్
స్పేస్ చేసుకో, లాస్ట్ బాల్ స్పేస్ చేయండి. అటు అవుతారా స్పేస్. చాలు వచ్చేయి వచ్చేసి కిందకి వెళ్ళినా పర్లేదు, టైం ఉంది, కామ్ డౌన్. మన దేవీస్ మెల్లగా స్పీడ్ చేసుకెళ్ళు, లేట్ చేసుకో. ఇక్కడి నుంచి తీసుకోగలిగితే తీసుకోమని బాల్. అట్లా దిగే తీసుకోవాలి. స్పేస్ ఉంది, నో వరీస్. 5 నుంచి 2 minutes. అలాగే ఉంచు, అలాగే ఉంచు, అలాగే ఉంచు. బ్యూటిఫుల్, ఇట్స్ బి గుడ్. మెల్లిగా. ఓకే ఓకే అమ్మాయి చేసుకొని పాలసీ. పడుతుంది, దాన్ని పెట్టు, దాన్ని పెట్టు. బాల్ పడుతుంది. స్లైడ్ చేసుకోండి. మీరు మాట్లాడకండి, నేను చేస్తాను. ప్లీజ్ మాట్లాడకండి, నేను చేస్తాను. ఒక్కడే లాస్ట్ బాల్, మెల్ల స్లైడ్, మెల్లగా. ఇది టైం 1 minute రిమైనింగ్. ఓకే, కామ్ డౌన్, నో ప్రాబ్లం. ప్లీజ్ మాట్లాడకండి. మీరు మాట్లాడితే నా బ్యాలెన్స్ తప్పుతుందిరా, నేను ఫోకస్ చేయలేను. ఆ చిన్న పెద్ద బాల్. ఎస్, కమ్ ఆన్, స్లో. ఆ సైడ్ అక్కడ పెట్టు, మెల్ల స్లైడ్. లేదు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. స్లోగా. Oh, you can do it. Come on, Ishmi. You are doing great. You guys are doing it. Let's go. Go.